హాయ్ హలో గుడ్ ఈవినింగ్ నమస్తే ఎవ్రీవన్. వెల్కమ్ టు రాకింగ్ రాణి ఛానల్. ఇప్పుడు స్టాండప్ కామెడీ తెలుగులో చేసేసుకుందామండి. ఇంకెక్కువ టైం వేస్ట్ చేయకుండా మీది నాది తెలుగులో కామెడీ స్టార్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఈరోజు రిచ్ విలేజెస్ ఆర్ టౌన్ పీపుల్ వాళ్ళ మెంటాలిటీ ఎట్లుంటుంది దానిపైన మాట్లాడుకుందాం. ఇంకోటి ఏం చెప్తానంటే మళ్ళీ ఇది ఎవరిని ఉద్దేశించి కాదండి, ఇది ఫన్ కోసమే చేస్తున్నాం. మిమ్మల్ని అందరు నవ్వించడానికి మాత్రమే నేను చేస్తున్నాను నా ట్రయల్. సో ఎవరిని ఉద్దేశించి కాదండి. ఓకే. అయితే టౌన్లో ఎట్లుంటారు, చాలా రిచ్, ఎకరాల ఎకరాల భూమి ఉంటుంది, నాలుగు ఇళ్ళు ఉంటాయి, చాలా ఏమేమో ఉంటాయి, వాళ్ళకి 4 కార్లు ఉంటాయి, అట్లా అనమాట. సో అట్లనే ఒక కామన్ కపుల్ ఇంకా టౌన్లో ఉంటారు కదా, ఇంకా పక్కన బిల్డింగ్ వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు మేమెంత గొప్పవాళ్ళు చెప్పుకొని అట్లా. సరే ఈ కపుల్ ఏంటి, ఈ భార్య ఎప్పుడు గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది అనమాట. నాకు అన్ని ఎకరాల భూమి ఉంది, మాకు 4 ఇళ్ళు ఉన్నాయి, ఇంత పెద్ద బంగ్లా మాది, మేము చాలా గొప్పలం, నాకు చూడు 7 వారాల నగర్లు కాకుండా ఇంకెక్కువ ఉన్నాయి, సో ఇన్ని ఉన్నాయి నా దగ్గర, మా అల్మారాలో చూస్తే ఎప్పుడు క్యాష్ ఉంటుంది కోట్లల్లో, ఇట్లా చెప్పుకునే వాళ్ళకి. కానీ అక్కడ వాళ్ళు దగ్గరలో మంచి స్కూల్స్ లేక పిల్లోడిని ఒక మామూలు స్కూల్లో వేస్తారు. ఆ స్కూల్లో ఏంటి, ఆ టీచర్ పిల్లలందరి దగ్గర అరే నువ్వు కూరగాయలు తెపోరా, ఈరోజు ఇంటికి పోయి కూరగాయలు ఇచ్చిరా పోరా, అరే నువ్వు పోయి ఈ వస్తువులు తెపోరా, నువ్వు ఇంకే వాటర్ తీసుకుపోయి ఇచ్చిరా పోరా, ఇట్లా ఏదేదో పిల్లల్ని సతాయిస్తుంటాడు. సో పేరెంట్స్కి కోపం వచ్చి, ఈ రిచ్ కిడ్ కదా, మా పిల్లగాడు పోయి అక్కడ వాళ్ళ సేవలు చేసేది ఏంది, చదువుకోనికి పంపిస్తే అని ఇక కోపం వచ్చి వాళ్ళు వేరే స్కూల్లో వేస్తారు. సో వేరే స్కూల్లో ఏంటి, వీళ్ళ బాబు వాళ్ళ డాడీ తీసుకెళ్తాడు అడ్మిషన్కి. సరే డేట్ ఆఫ్ బర్త్ చెప్పమంటాడు. సార్ మీరు వాళ్ళ హైట్ని చూసి లెక్క రాసుకోండి సార్, డేట్ ఆఫ్ బర్త్ మీరే రాసుకోండి అని చెప్తాడు. అయితే వాళ్ళు అందాజగా రాస్తారు. అందాజ రాయడంలో ఎట్లుంటుందంటే, వీళ్ళ కపుల్కి పెళ్ళి కన్నా ముందు సంవత్సరంలో పిల్లగాడు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ వచ్చింది. అది అది కూడా ఎట్లా, తర్వాత వాళ్ళకు ఒక పాప ఉంటుంది కదా, పాప అంటే ఈ పిల్లగానికి అక్క కదా, సో అక్క కన్నా ఈ తమ్ముడు పెద్దోడు అనమాట, అట్లా రికార్డ్స్ వచ్చింటాయి. ఇది వాళ్ళ ఫాదర్ చేసేది. ఇంకా ఇది ఇట్లుంటే వీళ్ళమ్మ చూడు, పక్కింట్లో సుబ్బారావు వాళ్ళ పిల్లగాడిని 2 సార్లు కిడ్నాప్ చేసిండ్రు, మన బాబుని ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా కిడ్నాప్ చేయలే. అంటే ఆమె రిచ్. ఇంత గొప్ప వాళ్ళకి అంటే ఇప్పుడు న్యాచురల్గా గొప్ప వాళ్ళకి పిల్లల్ని తీసుకుపోయి బ్లాక్మెయిల్ చేయడం అట్లా ఉంటుంది కదా. సో ఆమె థాట్ అట్లా అనమాట, నా పిల్లగాని ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కిడ్నాప్ చేయాలని మొగుడెంబడి పడుతూ ఉంటుంది, అంటే ఇంకేమో తగ్గింది మనకి అని ఆమె ఫీలింగ్ ఆమెకి. సరే ఆ ట్రయల్లో ఏం చేస్తుంది, మా బాధ తట్టుకోలేక వీళ్ళ ఫాదర్ పార్క్ తీసుకుపోతుంటాడు వాకింగ్కి. అది కూడా ఎప్పుడు అందరు వెళ్ళిపోయినాక ఇళ్ళకి చీకట్లో పార్క్ తీసుకెళ్ళి ఆ పిల్లగాని చీకట్లో వదిలేస్తాడు. కనీసం అట్లనే ఎవరైనా వచ్చి కిడ్నాప్ చేస్తారు, ఎవరు చేయరు. సో పెళ్ళాం బాధ భరించలేక అట్లా కాలే. సరే ఈ పెళ్ళాం ఇంట్లో ఏం చేస్తుంది, ఆ బాబు తిని పనుకుని ఉంటాడు, 10:30 అవుతుంది టైం, అరే లేవరా అంటది. ఎందుకమ్మా, పోయి నువ్వు జల్దీ పోయి కూరగాయలు తీసుకురాపో అంటే, ఇప్పుడే కదా తిని పండుకున్నాం ఇంకెందుకు కూరగాయలకి, లేదు నువ్వు పోయి తీసుకురావాల్సిందే, పొద్దున్న తెస్తలేమ్మా అంటే, లేదు నువ్వు తేవాల్సిందంటది. సరే బాధ భరించలేక ఆ పిల్లగాడు ఇంతమంది పనులు ఉంటే కూడా ఎవరిని పంపించకుండా నన్నే పంపిస్తుంది, సరే ఈమెకి ఎందుకు లేకోట్లట అనిపించుకోవడం అని పిల్లగాడు లేచి తయారవుతాడు. పోనీకే పోతుంటే బండి ఆపి చేతికి బ్రేస్లెట్ వేస్తుంది, దొడ్డుది రింగులు పెడుతుంది, మెడల దండేస్తుంది. పిల్లగాడు అడుగుతాడు, అమ్మ ఇవన్నీ ఏంటి, ఇంత బంగారం ఇంత రాత్రి పూట అంటే, అవన్నీ ఎత్తుకెళ్ళిపోవాలా, గోల్డ్ కోసమైనా పిల్లగాన్ని కిడ్నాప్ చేస్తాడని ఆమె ట్రయల్. అంటే అవి రకరకాలుగా గోల్డ్ ఎట్లా కిడ్నాప్ అవుతుందని ట్రై చేస్తుంటుంది అనమాట. సో ఇట్లా ఇంకెట్లా కిడ్నాప్ అవుతలేదు, సక్సెస్ అవుతలే అనేసి వాళ్ళ దగ్గరలో ఉన్న ఒక పంతుల దగ్గర తీసుకుపోతుంది. పంతులు గారు కొంచెం చూడండి, మా పిల్లగాడి జాతకం చూడండి, మా పిల్లగాడికి కిడ్నాప్ ఎందుకు అవుతలేడు, వాళ్ళ జాతకంలో కిడ్నాప్ ఉందా లేదా పంతులు అంటాడు.
అమ్మ తల్లి వాడి జాతకంలో కిడ్నాప్ అనేది లేదు. లేకుంటే ఎక్కడికెళ్ళి కిడ్నాప్ జేస్తారు? లేదమ్మా అంటే, లేదు పంతులు నువ్వేం జేస్తావో చెయ్యి. ఏం దోషం విరుగుడు జేస్తావో ఏం జేస్తావో చెయ్యి అంటే పంతులకి ఇంకా సరే అయితే 50,000 అయితాయమ్మా అని చెప్తాడు. సరే 50,000 ఇస్తది పంతులకి. ఏదో చేపిస్తది పూజలు అవి ఇవి చేసి ఎందుకంటే కిడ్నాప్ కావాలని. సరే. నిజంగానే నెక్స్ట్ డే మార్నింగ్ ఆ పిల్లగాడు కిడ్నాప్ అవుతాడు. ఒక వ్యాన్‌లో ఎవరో వచ్చి ఎత్తుకపోతారు. కళ్ళకి గంతలు కడతారు. తీసుకుపోయి ఎక్కడనో ఒక చీకటి రూమ్‌లో పడేస్తారు. తర్వాత పోయి తలుపు తెరిసి గంతలు ఇప్పి చూస్తే ఎవరుంటారు కిడ్నాప్ చేసిందంటే పిల్లగాడు వాడ ఫాదర్. ఆ పిల్లగాడు ఫాదర్ పిల్లగాడు వాళ్ళ ఫాదర్. పిల్లగాడు అడుగుతాడు, "ఏంది డాడీ నువ్వే నన్ను కిడ్నాప్ చేస్తావా? సొంత డాడీ వెయ్యి ఇట్లా చేయొచ్చా నువ్వు" అని బాధపడుకుంటూ ఏడుసుకుంటాడు అడుగుతాడు. లొల్లి పెట్టుకుంటా. సో అంటాడు ఫాదర్, "లేదురా మీ అమ్మది రేపు యానివర్సరీ ఉంది మ్యారేజ్ యానివర్సరీ. ఆమెకి మీ గిఫ్ట్ లాగా ఇయ్యాలి కిడ్నాపింగ్ అనేసి నేను చేసిన అంతే" అని చెప్తాడు. అంటే బా బాధ తట్టుకోలేక ఆ డ్రామా వేసింటాడనమాట ఆయన. సరే ఇది ఇట్లా అయింది. ఇదేదో జరుగుతా ఉన్నాయి. ఇంకా కిడ్నాప్ అయిందని ఆమె కొంచెం ఖుష్. తర్వాత ఇట్లా జరుగుతుంటే పిల్లగాడు పెద్దగా అవుతాడు. పిల్లగాడిని కాలేజ్ పోతే ఏమవుతుంది? ఇంక అందరికీ తెలిసిందే కదా! కాలేజ్‌లల్లో గాని ఎక్కడికైనా వాష్‌రూమ్‌లు ఉంటే అక్కడ వాళ్ళకి ఏం రాసుంటది? ఒకటి మగోళ్ళకి, ఒకటి ఆడోళ్ళకని. ఇక్కడ ఏముంది? ప్యాంట్ షర్ట్ ఏసుకున్న బొమ్మ ఒక దగ్గర ఉంది. ఒక డోర్‌కి. ఇంకోటి కుర్తా పైజామా ఏసుకొనేది ఒక డోర్ పైన ఉంది. సరే ఈ పిల్లగాడు ఏంటి? ఆ రోజు కుర్తా పైజామా ఏసుకొని పోయుంటాడు. దాంట్లో దూరుతాడు. కుర్తా పైజామా ఏసుకొని బొమ్ముంది గదా! ఆ డోర్‌లో లోపలికెళ్ళిపోతాడు. సో, అక్కడి నుంచి అక్కడ అక్కడి నుంచి ఒక పిల్ల బయటకొస్తుంటది. బయటకొస్తుంది తిడుతుంటది ఈ పిల్లగాడిని. "ఏ నీకు బుద్ధి లేదా? ఇది ఆడోళ్ళదని తెలవదా? నువ్వు ఎందుకు ఎంటర్ అయితున్నావు? ఏం నీకు దిమాగ్ ఖరాబ్ అయిందా?" అని ఆ పిల్ల తిడితే, "నీ దిమాగే ఖరాబ్ అయింది. నేను కుర్తా పైజామా ఏసుకొని కరెక్ట్ వచ్చినా, నువ్వే ప్యాంట్ షర్ట్ ఏసుకొని దీంట్లో దూరినావు. ఫస్ట్ నీ దిమాగ్ చూసుకో" అని ఆ పిల్ల. సో ఇదనమాట రిచ్ కిడ్. మళ్ళా షాపింగ్ మాల్‌కెళ్తాడు. ఏదో అర్జెంట్‌గా కొనుక్కోవాలని షాపింగ్ మాల్‌కెళ్తాడు ఈ పిల్లగాడు. పోతే అక్కడేంటి, ఆ షాపింగ్ మాల్‌లో ఏమి రాసుండదు. నా కుర్తా పైజామా, నా ప్యాంట్ షర్ట్ ఏముండదు. బొమ్మలే లేవు. హీ, షీ అని ఉంటాయి కదా! అవన్నీ ఏముండవనమాట. సో, ఈ పిల్లగాడు అనుకుంటాడు, అమ్మో! నాకు అర్జెంట్‌గొస్తుంది. ఇక్కడ ఏం రాసలేదు. ఇక్కడ ఏం రాసలేదంటే ఇక్కడ ఏం బట్టలేసుకోకుండా పోవాలేమో రూల్ అనుకోని దబదబా దబదబా సో, ఫాస్ట్‌గా వాడు బట్టలు ఇప్పేసి లోపలికి పోతాడు. లోపలికి పోయేసరికి ఏమైతది, ఆల్రెడీ అక్కడ మళ్ళా ఆడాముంటది. సో, ఆడామె అంటది మళ్ళా బెదిరిస్తుంటది. "ఏం నీకు దిమాగ్ ఖరాబ్ అయిందా? ఆడోళ్ళ దాంట్లో దూరిందే కాకుండా ఇది కూడా బట్టలు లేకుండా వస్తావు. నీకేమైనా సిగ్గు శరం ఉందా?" అని ఆ పిల్ల టక టక తీసి ఇంకా ఫోన్ తీసి ఫో ఫోన్ తీసి పోలీస్ కంప్లెయింట్ చేయనీకి రెడీ అయిపోతది. ఈ లోపట తిడతాడు వీడే. "నీకే సిగ్గు లేదు. నువ్వే తప్పులున్నావు. నేనంతా 100% కరెక్ట్ ఉన్నా" అని అంటాడు. ఎందుకంటే నేను బట్టలు అక్కడ ఏమీ లేదు సింబల్. బట్టలేసుకోవడము, తీసుకోవడము, హీ, షీ ఏం లేదు. సో, ఇక్కడ రూల్ ఏంటి? ఏం ఏసుకోకుండా రావాలి. అదే రూల్ కరెక్ట్ నేను ఫాలో అయినా. నువ్వే ఏసుకొనొచ్చినావు బట్టలు లోపట. నువ్వే రా ఇచ్చుకోపో. నువ్వు కంప్లెయింట్ ఇచ్చుకోపో. ఎవడికి ఇచ్చుకుంటావు పో అని చెప్పేసి అంటే ఆ పిల్ల పోలీస్‌ని పిలిపిస్తది. పిలిపిస్తే పోలీస్ వాళ్ళొస్తారు. ఏంటి సంగతి అంటే ఇదే అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. "ఏందయ్యా ఇట్లా చేస్తావంటే" "సార్ మీరే న్యాయం చెప్పండి. ఇది సిట్యుయేషన్. ఇక్కడ బొమ్మలు లేవు. హీ, చీ ఏం రాసి లేదు. సో, నేను రూల్ ప్రకారం బట్టలు లేకుండా పోవాలని కరెక్ట్‌గానే పోయినా. ఆమెనే నాతోని కొట్లాడి రూల్ చెప్పకుండా ఇట్లా చేస్తుంది సార్. సో, మీరే న్యాయం చెప్పండి. నాదేం తప్పుంది ఇక్కడ?" అంటే ఆ పోలీసోళ్ళు తల కొట్టుకొని అమ్మో! ఇది కథ కాదులే ఇక్కడ అనేసి అక్కడిదక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి వెళ్ళిపోతారనమాట. సో, ఇదండి రిచ్ విలేజర్స్ కానీ, టౌన్ వాళ్ళు గానీ కొంచెం నవ్వుకోవడానికి కామెడీ చేసుకున్నాం. నాతో భరించినందుకు థ్యాంక్ యూ. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.